హలో ఫ్రెండ్స్, మీరు బిగినర్‌గా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ని డైరెక్ట్‌గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? సో, మీరు ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లు స్టార్ట్ చేయాలనుకుంటే మార్కెట్‌ని చాలా స్టడీ చేయాలి. ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి, టెక్నికల్ అనాలిసిస్ చేయాలి, కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ ఏంది చెక్ చేయాలి, ప్రమోటర్ హోల్డింగ్స్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళ డెట్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని స్టడీ చేసి ట్రాక్ చేసి మాత్రమే డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. లేదంటే మీరు ఒకవేళ ఫర్ సపోజ్‌కి ఒక స్టాక్‌ని బై చేశారు. సో, బై చేసిన తర్వాత అది డౌన్‌ఫాల్‌కి వెళ్ళిపోతుంది అనుకోండి, మీరు లాంగ్ టైమ్‌లో చాలా లాసెస్‌ని బేర్ చేస్తారు. సో, మీరు ప్రైస్ అనేది ఎప్పుడు మనం బై చేస్తే అది మన ప్రాఫిట్స్‌ని జనరేట్ చేస్తుంది అని చెప్పేసి అవన్నీ అనాలిసిస్ చేసి మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే ప్రాఫిటబిలిటీ అనేది జనరేట్ చేస్తుంది. సో, చాలామంది ఏంటంటే రీల్స్ చూసి, షార్ట్స్ చూసి మల్టీ బ్యాగర్ రిటర్న్స్‌ని డైరెక్ట్ ఈక్విటీలో జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరు జాబ్ గానీ, బిజినెస్ గానీ చేస్తున్నారనుకోండి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు బిజినెస్‌లో గానీ, జాబ్‌లో గానీ స్పెండ్ చేస్తారు. మీకు ఆ స్టడీ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మీ దగ్గర టైం ఉండదు. సో, మీరు రీల్స్‌ని ఫాలో అయిపోయి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిందనుకోండి, లాసెస్‌ని బేర్ చేయాల్సి వస్తుంది గైస్. సో, ఎప్పుడైనా మనం ప్రాపర్ స్టడీకి మనకి టైం లేదనుకోండి, మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం బెటర్ గైస్. సో, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ డైరెక్ట్‌గా చేయాలనుకుంటే ప్రాపర్ టైం మనం స్పెండ్ చేయగలిగితే మాత్రమే డైరెక్ట్ ఈక్విటీలో స్పెండ్ చేయాలి. లేదంటే మనం మ్యూచువల్ ఫండ్‌లో మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. లాంగ్ టర్మ్‌లో మనం మంచి రిటర్న్స్ జనరేట్ చేసుకోవచ్చు గైస్. థాంక్ యూ.